ఈరోజు లంచ్ రెసిపీ ఏంటో చూద్దాం రండి. ఏంటి, క్యారెట్, ఆలు, టమాటా ఒక్క దగ్గర వేసేసి కూర చేస్తున్నాను అని అనుకుంటున్నారా? కూర ఏం చేయట్లేదు, సింపుల్గా బద్ధకంగా ఉంది. సాటర్డే వచ్చిందంటే వీకెండ్, మళ్ళీ దానికి తోడు బద్ధకం. అందుకనే రైస్తో కలిపి చేసేద్దామని అనుకున్నా. పుదీనా లేదు కానీ రైస్ అయితే టేస్ట్ అనేది ఎక్కువగా ఉండదు అని నేను అనుకుంటున్నా. ఆనియన్స్ కూడా వేయలేదు. ఇక్కడ ఒక్క పచ్చిమిరపకాయ వేసాను, కొంచెంగా దాల్చిన చెక్క తీసుకున్నాను ఎందుకంటే ఓవర్ హీట్ అవుతుంది. నెయ్యితో చేశానని చూపిస్తున్నా. ఆల్రెడీ నెయ్యి వేసిన తర్వాత కరిగిపోయింది, అందుకని నెయ్యి చూపించాను. నేను ఇక్కడ సాజీరా కొంచెంగా వేసుకున్నాను. మసాలాలు ఏవి ఎక్కువగా లేకపోతేనే హెల్త్కి చాలా మంచిది. ఒక పచ్చిమిరపకాయని 4 ముక్కలు చేశాను. కొంచెం అల్లం పేస్ట్ వేసాను. గార్లిక్ లేదు. క్యారెట్, ఆలు వేసిన తర్వాత కొంచెంగా బఠానీ వేసుకుంటాను. బఠానీ ఆల్రెడీ రాత్రే ఒలిచి పెట్టుకున్నాను. బఠానీ అంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఫ్రోజన్ అయితే కాదు, ఒలిచి పెట్టుకున్నవి. నార్మల్గా అయితే ఫ్రోజన్వి ఏవి కూడా వాడను. బఠానీ ఎక్కువగా వేసి చేసుకున్నా బాగుంటుంది, బఠానీ లేకపోయినా కూడా బాగుంటుంది. ఇంకా కాలీఫ్లవర్, బీనీస్ కూడా ఉంది కానీ నేను వేయలేదు. వెజిటేబుల్స్ ఎక్కువగా అయిపోతాయి. మళ్ళీ ఇంకా టమాటా ఒకటి వేసేది ఉంది. 1/2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, నానబెట్టాను 10 నిమిషాలు. నానబెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఇవి సోనా మసూరి బియ్యం కదా, కొంచెంగా వాటర్ ఎక్కువగా పడతాయి. నేను 1/2 గ్లాస్కి 1.5కి పైననే వాటర్ పోసాను. సాల్ట్ వేసుకున్నాను, పసుపు ఏం వేయలేదు. గరం మసాలా ఇంట్లో ఉన్నది వేసుకున్నాను. గరం మసాలా ఇంట్లో ఏంటి అని అనుకుంటున్నారా? ఇంట్లో ఎప్పుడో ఒకసారి చేసి పెట్టుకున్నాను, అది ఉన్నదన్నమాట. అందుకని ఎక్కువగా వాడాం కదా, అది అలాగే ఉండిపోయింది. ఇంకా బియ్యం కూడా 2 నిమిషాలు వేయించాక, ఉప్పు అయితే వేసేసాను కదా, వేయించుకున్నాక వాటర్ పోసేసి మూత పెట్టేయటమే. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. వేడి వేడిగా రైతాతో కానీ లేదు. ఇప్పుడైతే ఏం కర్రీ అనేది చేయలేదు, ఇందులోనే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అందుకని ఏ కర్రీ చేయలే. పప్పు ఉన్నా బాగుంటుంది, మసాలా పప్పు చారు లేదు అని అంటే రైతా ఉన్నా కూడా బాగుంటుంది, ఏమీ లేకపోయినా కూడా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ పెరుగు ఉంది కదా, ఈరోజు మజ్జిగ చేయలేదు, అందుకని లాస్ట్లో కొంచెంగా పెరుగు వేసుకొని తిన్నాను. ఇప్పుడు లంచ్ అయిపోయింది కదా, ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది చూపిస్తున్నాను. ఈ స్టాండ్ వంటింట్లో ఆర్గనైజ్ చేసుకోవడం కోసం. నేను ఇది ఎక్కడ చూశాను అని అంటే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను. డాక్టర్ వచ్చి నాకు లింక్ పంపించారు. ఇంకా గాజులు కూడా వేసుకున్నాను. బాగున్నాయో బాగాలేదో మీరే చెప్పండి. రెయిన్బో కలర్ సూపర్గా ఉన్నాయి కదా. నేను మా అమ్మాయి ఇద్దరం కూడా గాజులు వేసుకున్నాము. ఇంకా లంచ్ చేసేస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. వేడి వేడిగా రైస్ని ఎంజాయ్ చేసేస్తాను. ఈ లోపల మీరేం చేయాలి మరి, కామెంట్ చేయాలి. ఎందుకు ఏంటి అని అంటే మా గాజులు ఎలా ఉన్నాయో చెప్పండి.